హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. మీరు థంబ్నెయిల్ చూసి వీడియోలోకి వచ్చుంటారు. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మేమైతే ఇప్పుడు రాఖీస్ కొనడానికి వెళ్తున్నాం అనమాట. సో మీలో చాలా మందికి మన వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ గురించి తెలిసే ఉంటుంది కదా. సో ఆ అన్నయ్య మనకి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2 రూపీస్ రాఖీస్ అండ్ 20 రూపీస్ ఎనీ రాఖీ అని చెప్పి. సో ఆ వీడియో అయితే మేము కూడా చూసాం అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వెళ్ళాము. సో ఇక్కడికొచ్చిన తర్వాత అర్థమైంది. ఎంత బాగున్న రాఖీస్ 2 రూపీస్‌కి ఇస్తున్నారు చిన్నపిల్లలకి. ఇంకా మన పెద్దవాళ్ళకి ఏ రాఖీ తీసుకున్నా కూడా అవి కూడా 20 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇవే రాఖీస్ బయట కొంటే మాక్సిమం 50-60 ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొంటూ ఉంటాం కాబట్టి వాటితో కంపేర్ చేసుకుంటే 20 రూపీస్‌కి ఇస్తున్నారు అంటే చాలా చాలా గ్రేట్ కదా. సో అందుకే మేము అక్కడికే వెళ్దాం అని చెప్పి అనిపించి అక్కడికి వరలక్ష్మీదేవి వ్రతం అయిపోయిన తర్వాత మార్నింగే ఇంకా ఆఫ్టర్నూన్ అలా కొంచెం రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అయితే రాఖీస్ కొనడానికి వెళ్ళాము నేను మా చెల్లి. సో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఆల్రెడీ ఈ వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ అన్నయ్య ఈ వీడియో రిలీజ్ చేసి 1 వీక్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ కూడా అవి 2 రూపీస్ పెట్టారు. ఆ తర్వాతే ఈ రాఖీస్ వీడియో కూడా పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా అలా వచ్చి కొనుక్కుని వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ రోడ్ లో వెళ్ళిన ప్రతిసారి నేను కూడా అబ్బా రాఖీస్ కొనుక్కోవడానికి రావాలి, ఎంత క్రౌడ్ ఉంది, సో బాగుంటాయి అని అనిపించేది అనమాట. సో ఎట్టకెళ్ళకు నేను కూడా వరలక్ష్మీదేవి వ్రతం రోజు రాఖీస్ కొనడానికి అయితే వచ్చాము. ఈ రాఖీస్ కొనడానికి వచ్చిన వాళ్ళు ఒకటి రెండు కొనుక్కుని వెళ్లకుండా అబ్బా ఇంకా బాగున్నాయి, ఈ మోడల్ బాగుంది, ఆ మోడల్ బాగుంది అని అసలు వాళ్ళకి అవసరం లేకపోయినా సరే ఎక్కువ కొనుక్కొని వెళ్తున్నారు అనమాట. అంత బాగున్నాయి కలెక్షన్ అయితే. చూసారు కదా ఒక్కొక్కటి చూపించడానికి కూడా సరిపోదు, అన్ని మోడల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసి ఈ వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ అనే దగ్గర కొనుక్కొని ఉంటారు. ఎందుకంటే ది చీపెస్ట్ కాస్ట్ అండ్ బెస్ట్ మనకి క్వాలిటీలో వస్తుంది కాబట్టి ఇక్కడే తీసుకుని ఉంటారు. నాకు తెలిసినంత వరకు 100కి 90% అయితే చెప్తానన్నమాట. చూసారు కదా వీడియోలో, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా కొనుక్కొని తీసుకుని వెళ్తున్నారు. అంటే వాళ్ళు జాబ్ చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆ టైంలో ఇక్కడ వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ లో మీరు రాఖీస్ అమ్ముతున్నారు తీసుకురండి అని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు లేదా వాళ్ళ వైఫ్స్ చెప్పే ఉంటారు. అందుకే ఇక్కడ ఆగి మరి అబ్బాయిలు కూడా కొనుక్కొని వెళ్తున్నారంటే చూడండి క్వాలిటీ అండ్ ఎంత బాగుంది అనేది మీకు అర్థమవుతుంది. సో మీరు ఇంకా ఎప్పుడైనా సరే ఇలాంటి ఆఫర్ ని వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ అని ఏ ఆఫర్ పెట్టినా కూడా చాలా అంటే చాలా బాగుంటది. అండ్ మీ అందరికీ ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నేను వెళ్ళి చూసిన తర్వాతే నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, నేనైతే ఎప్పుడు ఎవరికి రాఖీ కట్టింది లేదు. ఈవెన్ మా ఓన్ తమ్ముడికి కూడా నేను ఎప్పుడు రాఖీ కట్టలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నచ్చదనమాట. బట్ నేను ఎవరైనా కడితే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను. సో పూజిత అయితే ఎప్పుడు వాళ్ళ అన్నయ్యలకి తమ్ముళ్ళకి అందరికీ రాఖీ కడుతుంది. సో నేను కూడా వాళ్ళకి హ్యాపీ రక్షాబంధన్ అని చెప్తాను తప్ప ఎప్పుడు నేనైతే రాఖీస్ కట్టలేదు. మా సొంత తమ్ముడికి కట్టలేదు చెప్తాను మరి ఇప్పటికి వచ్చి. ఇంకా సహస్ర కూడా రాఖీస్ కడుతుంది అనమాట. ఎలాగే వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ దగ్గరకు వచ్చాం కాబట్టి మిగిలిన షాప్ లో కూడా ఇంకా ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి వెళ్దామని అనుకున్నాము. సో స్టార్టింగ్ లోనే మొన్న 99 రూపీస్ కి టీ షర్ట్స్ ఏవో పెట్టారనమాట. అవి కూడా ఒకసారి చూద్దాము అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది, బట్టలు ఎలా ఉంటాయని చెప్పి అనిపించింది. యాక్చువల్లీ సహస్రకి 5 రాఖీస్ అయితే సరిపోతాయి అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తను 10 రాఖీలు కొన్నది. ఇంకా పూజిత విషయానికి వస్తే తనకి ఒక 8 ఎన్నో కావాలని చెప్పింది. తను కూడా ఒక 10 ఎన్నో తీసుకుందనమాట. సో ఒకటి కొందామని వెళ్ళి 100 కొందామంటారు కదా, అలా అనమాట. ఒకటి కొనడానికని వెళ్ళి ఏవేవో ఎన్నో కొనుక్కొని వచ్చాము మేము మొత్తానికి. చూసారు కదా అబ్బాయిలు కూడా కొనేసి ఫోన్ పేలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ వైఫ్స్ కి సిస్టర్స్ కి వాళ్ళకి వీడియో కాల్ చేసి ఇది బాగుందా అది బాగుందా అని చెప్పి చూపించుకుని మరీ తీసుకెళ్తున్నారు అనమాట. అంత బాగున్నాయి.
తీసుకున్న రాఖీస్ కి డబ్బులు కట్టేసి ఇంకా పక్కనే టీ షర్ట్స్ ఇంకా జీప్స్ కార్స్ చిన్న చిన్న పిల్లలకి ఉన్నాయన్నమాట. అవి కూడా చూద్దాం అని చెప్పి షాప్ లోకి అయితే వెళ్ళాము. ఈ వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ అనే అయితే ప్రతి సీజన్ కి ఏదో ఒక వెరైటీని తీసుకొస్తూనే ఉంటారు. మనందరికి రీజనబుల్ ప్రైస్ లో బ్రాండెడ్ వి ఇవ్వాలనే ఒక ఆలోచన చాలా బాగుంది. సో ఇంకా నేను అక్కడ ఉన్న టీ షర్ట్స్ అవన్నీ చూస్తున్నాను అనమాట. అవన్నీ చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి. 499 399 అలా ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఆఫర్స్ కూడా ఉన్నాయంట. సో ఎలా ఉంటది ఏంటి క్లాత్ అని చెప్పేసి చూస్తున్నాను. ఈ గాజువాక్ లో ఈ బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఇదే అన్నమాట. సో క్లాత్ కానీ అక్కడ ఉన్న వస్తువులు కానీ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. ఈ వైజాగ్ హోల్సేల్ బెడ్ షీట్స్ అనగానే నెంబర్ ఆఫ్ మంది ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్స్ లో వచ్చి కూడా బెడ్ షీట్స్ ఇక్కడ ఈ అన్ని దగ్గర ఉన్నవి బట్టలు కానీ డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ లెగ్గిన్స్ కానీ చున్నీస్ కానీ ఇలా బోలెడ్ అన్ని బొమ్మలు కానీ చాలానే కొనుక్కున్నారు. సో అవన్నీ మనం ఎప్పటికప్పుడు ఆ అన్నయ్య ఇన్స్టా పేజ్ ని కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలో అయితే కంపల్సరీగా మనకి తెలుస్తుంది. ఈ రాఖీలు కొనడానికి మన తమ్ముళ్ళని కానీ అన్నయ్యలు కానీ తీసుకుని వెళ్తే గనక ఆ పక్కనే మన రాఖీలు కొనుక్కున్న తర్వాత మన తమ్ముళ్ళు కూడా మనకి ఏదో ఒకటి గిఫ్ట్ చేసి ఇచ్చేస్తారనమాట. సో అంటే గిఫ్ట్ కొనేస్తారనమాట అదే షాప్ లోని. సో అందుకే అన్నయ్యలతో తమ్ముళ్ళతో వెళ్ళకండి, వీలుంటే మీరు ఒక్కరే వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మనకి కూడా ఏదో ఒకటి వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ లో డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ చున్నీస్ కానీ ఇలా బోల్డ్ అన్ని మనకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి అమ్మాయిలు. సో మీరు ఎవరో కూడా మీ తమ్ముళ్ళని అన్నయ్యని తీసుకుని వెళ్ళకండి. ఇక్కడ నాకు ఒక డౌట్, మా సహస్రాన్ని తీసుకుని వెళ్ళాను కదా, అక్కడ ఉన్నవన్నీ ఇది కావాలి అది కావాలని చెప్పి అన్ని వేరేస్తుంది అనమాట. సో అక్కడ ఉన్నది ఏది వదలలేదు. మొన్న టీ షర్ట్స్ 99 రూపీస్ కి బ్రాండెడ్ అని చెప్పేసి చూపించారు కదా, అక్కడ ఒక టీ షర్ట్ ఉంటే అడిగాను అనమాట. నేను అడిగితే అది 99 కాదు 299 అరౌండ్ ఎంతో చెప్పారనమాట. సో ఆ రోజే ఆఫర్ ఉంది, ఆ రోజే తీసుకోవాలమ్మా అని ఆ షాప్ లో ఉన్న ఒక అన్నయ్య. సో ఇంక ఇక్కడ క్రాక్స్ కూడా ఉన్నాయి. ఇవే 2000 3000 పెట్టి కొనుక్కుంటాం కదా, సో ఇక్కడైతే 600 అని చెప్పారనమాట. ఇంకా వైజాగ్ హోల్సేల్ అనగానే బెడ్ షీట్స్ కార్పెట్స్ ఇంకా పిల్లో కవర్స్ కార్పెట్స్ ఇలా బోల్డ్ అని గుర్తొచ్చేస్తాయి. ది బెస్ట్ క్వాలిటీలో తక్కువ ప్రైస్ లో మనకి రాఖీలు కొనడానికి వచ్చి బెడ్ షీట్స్ అవన్నీ చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత ఎక్కువ క్వాలిటీ ఉన్న బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా ఇన్ని రోజులు ఎందుకు నేను అసలు చూడలేదు అని చెప్పి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందో. నేనేమో ఈ బెడ్ షీట్స్ కార్పెట్స్ పిల్లో కవర్స్ డోర్ కర్టన్స్ చూసి బాధపడుతుంటే మా సహస్ర ఏమో అక్కడ ఉన్న బొమ్మలు చూసి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అడుగుతుంది అనమాట. దాని బాధ దాంది, మా బాధ మాది. సో ఇంక ఈ బెడ్ షీట్స్ రాఖీలు గొడవ ఎందుకు, కానీ మీరు ఈ రాఖీకి ఎన్ని రాఖీలు కొన్నారో ఎంత కాస్ట్ లో కొన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేనైతే ఈ సంవత్సరం రాఖీ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో తీసుకున్నాను అనమాట రాఖీలన్నీ కూడా, అది కూడా నెంబర్ 1 క్వాలిటీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంతవరకు మీరు నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.